మీరు మొబైల్ కొనేటప్పుడు మీరు ఏమేమి చూస్తారు? ర్యామ్, స్టోరేజ్, ప్రాసెసర్ లేదా కెమెరాస్. కానీ ఒక విషయం మర్చిపోతారు, డిస్ప్లే. అరే డిస్ప్లేలో కూడా రకాలు ఉంటాయంటే ఉంటాయి ఫ్రెండ్స్, డిస్ప్లేలో కూడా రకాలు ఉంటాయి. మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఫ్రెండ్స్, అది మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఏమైనా చూడాలన్నా, మీరు ఏమైనా టచ్ చేయాలన్నా, అసలు మీకు కనపడాలన్నా, మీరు చేసే స్క్రీన్ టచింగ్ కనపడాలన్నా కూడా ఉండాల్సింది డిస్ప్లే. ఆ డిస్ప్లే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. నా పేరు ప్రీతం, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ ప్రీతం. డిస్ప్లేలో రకాలు చూసుకుంటే మనకి ఎల్సిడి ఉంటుంది, ఎల్ఈడి ఉంటుంది, రెటీనా డిస్ప్లే. ఈ మూడిట్లో మనం తెలుసుకుందాం. ఎల్సిడి ఏంటో, ఎల్ఈడి ఏంటో, రెటీనా ఏంటో, ఈ మూడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. రెటీనా అంటే ఏం లేదు, ఎక్కువగా ఐఫోన్స్ చూస్తాం. రెటీనా డిస్ప్లేకి అసలు ఇది ఒక మార్కెటింగ్ మ్యాటర్ అనమాట. అంటే రెటీనా అసలు లేదు. రెటీనా కాకపోతే అందులో పీపీఐ వచ్చేసి 330 ఉంటుంది ఫ్రెండ్స్. రెటీనా అసలు లేదు. సో మనకు ఉన్నాయి రెండు ఆప్షన్స్, ఎల్సిడి అండ్ ఎల్ఈడి. డబ్బా టీవీలో, డబ్బా కంప్యూటర్ కానీ చూసుకుంటే ఒక డిస్ప్లే ఉండేది, సిఆర్టీ, కెథాడ్ రే ట్యూబ్ అనే డిస్ప్లే ఆధారంగా నడుస్తుంది. కానీ ఇప్పుడు ఎల్సిడి వచ్చేసింది. ఎల్సిడి అంటే ఏంటి తెలుసా? లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే ఎల్సిడి అంటే. ఈ ఎల్సిడి ఎలా పనిచేస్తుందాం. ఓన్లీ మొబైల్స్లోనే కాదు ఫ్రెండ్స్, టీవీలో కానీ, కంప్యూటర్లో కానీ, డెస్క్టాప్ ఎక్కడైనా కానీ ఉంటుంది ఫ్రెండ్స్. డిస్ప్లే ఉన్న కాడైతే ఎల్సిడి అంటే ప్రపోజ్ ఈ మొబైల్ తీసుకుందాం, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎల్ఈడి ఎక్స్ప్లెయిన్ చేయాలని 2 hours పడుతుంది, మీకు బోర్ కొడుతుంది. సో ఫ్రెండ్స్ నేను ఒక 15 minutes చేసేస్తాను రెండు కంప్లీట్. ఇది వచ్చేసి ఎల్సిడి. ఈ ఎల్సిడి బ్యాక్ ప్యానల్ అంటే ఇప్పుడు బ్యాక్ ప్యానల్ సిసిఎఫ్ఎల్ అంటే కోల్డ్ కెథాడ్ ఫ్లోరోసైన్ లైట్నింగ్ అనే ఆధారంగా చేసుకొని ఇది పనిచేస్తుంది. ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ డిస్ప్లే మొత్తం లక్షల పిక్సెల్స్ ఉంటాయి, కొన్ని లక్షల పిక్సెల్స్ ఉంటాయి. ఈ పిక్సెల్స్ ఆధారంగా ఈ సిసిఎఫ్ఎల్ చెప్పాను కదా ఫ్రెండ్స్, అది రిఫ్లెక్ట్ చేసి ఎల్సిడి రూపంలో పంపిస్తుంది. ఇది ఎల్సిడి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎల్ఈడి తీసుకోవాలనుకుంటే అది ఎల్ఈడిలో మనకి ఏం చేస్తుందంటే లైట్స్ ఉంటాయి, అందులో డిఫరెంట్ లైట్స్ ఉంటాయి. అంటే లైట్ ఎల్ఈడి అంటే మీకు తెలుసుగా ఫ్రెండ్స్, బల్బ్స్ పవర్ కన్జ్యూమ్ తక్కువ తీసుకుంటుంది, అంటే పవర్ తక్కువ పడుతుంది. సో ఫ్రెండ్స్ ఇలా కూడా సేమ్ టెక్నాలజీ, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎల్ఈడి అంటే ఏంటిది, ఎల్సిడి అంటే ఏంటిది. ఫస్ట్ ఎల్సిడి చెప్పేసాము ఫ్రెండ్స్, సిసిఎఫ్ఎల్ ఆధారంగా చేసి పనిచేస్తుంది. ఎల్ఈడి అంటే ఇప్పుడు మీరున్న ఇంట్లో చాలామంది, నాకు తెలిసి అయితే మీ ఇంట్లో ఎల్ఈడి బల్బ్స్ ఉంటాయి. ఎందుకు వాడతారు ఫ్రెండ్స్ ఎల్ఈడి బల్బ్స్? పవర్ కన్జ్యూషన్ తక్కువ తీసుకుంటే బ్రైట్గా ఇస్తుంది. సో ఈ ప్లస్ పాయింట్ ఆధారంగా చేసుకొని మీరు వాడతారు. సేమ్ టెక్నాలజీ మొబైల్లో కూడా తీసుకురండి ఫ్రెండ్స్. ఈ ఎల్ఈడి అదే ఆధారంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో మళ్ళీ బ్యాక్ ప్యానల్ ఇట్లాంటివి ఉండవు ఫ్రెండ్స్. ఈ ఎల్సిడి ఫోన్లో ఉన్నట్టు బ్యాక్ ప్యానల్ ఉండదు. డైరెక్ట్ ఈ లైట్స్ పిక్సెల్స్ ఆధారంగా చేసుకొని, అది ఇండివిజువల్ పిక్సెల్స్. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, పిక్సెల్స్ అంటే ఏంటిది ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్, తర్వాత మీకు అర్థమయ్యేటట్టు. ఇక్కడ ఒక చిన్న డాట్స్ కలిపి కొన్ని లక్షల పిక్సెల్ ఫ్రెండ్స్. ఈ లక్షల పిక్సెల్స్ కలిస్తేనే ఒక డిస్ప్లే వచ్చింది, లైట్ వచ్చింది. ఈ లైట్ ఆధారంగా ఎల్సిడి పనిచేస్తుంది. ఎల్ఈడి కూడా లక్షల పిక్సెల్స్ ఉంటాయి. ఆ పిక్సెల్స్ అని ఇండివిజువల్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే అది ఇండివిజువల్గా ఒక్కొక్క పిక్సెల్ దాన్ని యాక్టివేట్ చేసుకోగలుగుతుంది. అందుకోసం ఎల్ఈడిలో డార్క్ మోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ డార్క్ మోడ్ ఎనేబుల్ చేస్తే మీకు పవర్ కన్జ్యూషన్ ఇంకా పెరుగుతుంది, తక్కువ రెడ్యూస్ చేస్తుంది, అది పవర్ని ఇంకా రెడ్యూస్ చేస్తుంది. సో మీకు బ్యాటరీ కూడా డబుల్ ప్లస్ అవుతుంది. కాబట్టి ఎల్సిడీలో అయితే అలా ఉండదు ఫ్రెండ్స్, అన్ని పిక్సెల్స్ ఒకేసారి యాక్టివేట్ అవుతుంది. మీరు డార్క్ మోడ్ పెట్టినా వేస్టే, అన్ని పిక్సెల్స్ యాక్టివేట్ అవుతాయి. అది యాక్టివేట్ అంటే అవసరం ఉన్నంతవరకు యాక్టివేట్ చేస్తుంది. ఎల్ఈడి పని ఏంటంటే అవసరం ఉన్నంతవరకు యాక్టివేట్ చేస్తుంది, అవసరం లేని డియాక్టివేట్ చేసేస్తుంది. ఇండివిజువల్ ఫ్రెండ్స్ అది ఎల్ఈడి అంటే. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు ఎల్సిడి ఎల్ఈడి టైప్స్ చెప్తాను. ఓకే, అలా కూడా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్, చెప్తాను నెక్స్ట్. ఓకే, ఎల్సిడి రకాలు చూసుకుంటే టీఎఫ్టీ ఎల్సిడి అంటే థిన్ ఫిలిం ట్రాన్సిస్టర్స్. ఇది చాలా తక్కువ ధరగా ఉంటుంది. నాకు తెలిసి పాత డబ్బా ఫోన్లో కానీ, బటన్ ఫోన్లో కానీ అలా ఉంటుంది టీఎఫ్టీ ఎల్సిడి. అది కొంచెం బాగుండదు, అంత బ్రైట్గా చూపెట్టదు. టీఎఫ్టీ ఎల్సిడి చాలా తక్కువ, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ కానీ సరిగా ఉండదు అది. అంటే అది దాన్ని ఏంటంటే ఇప్పుడు ఈ ఫోన్ ఇంకా ఫ్రెండ్స్ ఇది ఐపీఎస్ ఎల్సిడి, అది కూడా చెప్తాను నెక్స్ట్లా. మీకు సన్ బ్రైట్నెస్ అంటే ఇది తీసుకుపోయి ఎండలా పెడితే బ్రైట్ కనిపిస్తుంది ఐపీఎస్, కానీ టీఎఫ్టీ కనిపించదు. ఎందుకంటే ఎటు చూసినా కానీ సరిగ్గా కనిపించదు, అదొక మైనస్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి అది కాస్ట్ తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే, ఇన్ ప్లేన్ స్విచ్చింగ్, ఐపీఎస్ ఫుల్ ఫామ్. ఎల్సిడి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, ఇదే ఫ్రెండ్స్, ఇది డిస్ప్లే ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే. ఐపీఎస్ మీరు చాలా వరకు ఇప్పుడు మీరు వాడేది ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లేసే మీరు వాడతారు చాలా వరకు. దీంట్లో స్పెషల్ పాయింట్ ఏంటంటే మీరు బ్రైట్నెస్ ఎక్కువ పెంచుకోవచ్చు, బయటికి వెళ్ళి ఎండలో పెట్టాక క్లియర్ కనపడుతుంది. ఇది ఒక నోటీస్ చేస్తాను, టీఎఫ్టీలో నోటీస్ చేస్తాను, ప్లస్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి పిక్సెల్స్, సేమ్ పిక్సెల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. దీనివల్ల పవర్ కన్జంప్షన్ కూడా కొంచెం ఎక్కువనే తీసుకుంటుంది.
కానీ ఇంతకుముందు దాంతో పోలిస్తే ఫ్రెండ్స్ టీఎఫ్టీ దాంతో పోలిస్తే ఇది కొంచెం తక్కువ తీసుకున్నట్టు రుజువైంది, కొంచెం తక్కువ. అంతేగాని ఎల్సీడీ మాత్రం పవర్ కన్సంప్షన్ ఎక్కువ తీసుకుంటుంది ఫ్రెండ్స్. తెలిసిందే కదా, ఎల్ఈడి అంటే తక్కువ ఉంటుంది, ఎల్సీడీ అంటే పవర్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది, అంటే బ్యాటరీ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఎల్సీడీ. సేమ్ ఇది కూడా సీసీఎఫ్ఎల్ ఆధారంగానే పనిచేస్తుంది ఫ్రెండ్స్. చెప్పాను కదా రిఫ్లెక్ట్ చేయడం, ఇదే ఫ్రెండ్స్ ఎల్సీడీ. కాకపోతే ఇందులో వీవింగ్ యాంగిల్స్ అంటే ఫోన్ ఇటువైపు చూసినా ఇటువైపు చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇటువైపు చూసినా కానీ ఇమేజ్ క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ సూపర్గా ఉంటుంది. ఎటువైపు నుంచి చూసినా కానీ బాగానే ఉంటుంది. ఇది ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఈడి కలిపి వెళ్దాం. ఎల్ఈడి డిస్ప్లే. ఎల్ఈడీలో వచ్చేసి రకాలు ఏంటంటే ఓఎల్ఈడి, నెక్స్ట్ వచ్చేసి AMOLED అంటే ఏఎంఓ ఎల్ఈడి, నెక్స్ట్ వచ్చేసి సూపర్ AMOLED. ఓఎల్ఈడి చూసుకుందాం, ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్. ఎల్ఈడి ఫుల్ ఫామ్ తెలుసు కదా ఫ్రెండ్స్ మనందరికీ, లైట్ ఎమిటింగ్ డయోడ్. ఓ కాబట్టి ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్. ఇది కూడా సేమ్ ఇంతే ఫ్రెండ్స్, పవర్ కన్సంప్షన్ తక్కువనే తీసుకుంటుంది. ఓఎల్ఈడి డిస్ప్లేస్ అని మీరు వినే ఉంటారు, సేమ్ పవర్ కన్సంప్షన్ తక్కువనే తీసుకుంటుంది. సేమ్ ఇది అది వైబ్రేట్ చేస్తుంది, అంటే ఇప్పుడు మీ పిక్చర్స్ ఎల్సీడీ కన్నా ఇది ఏంటంటే వైబ్రేట్ చేస్తుంది పిక్చర్స్, అంటే ఇది న్యాచురల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఇది న్యాచురల్గా ఉంటుంది. కాకపోతే అది ఓఎల్ఈడికి వెళ్తే వైబ్రేట్గా చేస్తుంది. ఇదే తేడా ఫ్రెండ్స్, ఇదే నోటీస్ చేస్తాను నేనైతే. నెక్స్ట్ వచ్చేసి మనం AMOLED కలిపి వెళ్దాం. ఇది ద బెస్ట్ ఫీచర్ టెక్నాలజీ, అంటే ఎల్ఈడిలో బెస్ట్ టెక్నాలజీ వచ్చేసి AMOLED ఏంటో మీకు చెప్తాను. ఈరోజు మీకు AMOLED డిస్ప్లే ఏంటో చెప్తాను. ఎల్ఈడి డిస్ప్లే అంటే ఏఎంఓ ఫుల్ ఫామ్ చెప్తాను ఫ్రెండ్స్. యాక్టివ్ మ్యాట్రిక్స్ లైట్ ఎమిటింగ్ డయోడ్. యాక్టివ్ మ్యాట్రిక్స్ లైట్ ఎమిటింగ్ డయోడ్ ఇక్కడ పోతుంది ఫ్రెండ్స్, చూడండి. యాక్టివ్ మ్యాట్రిక్స్ లైట్ ఎమిటింగ్ డయోడ్ AMOLED అంటే మీరు వినే ఉంటారు AMOLED, AMOLED అని, సూపర్ AMOLED కూడా వినే ఉంటారు. ఇది వచ్చేసి AMOLED డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఐపీఎస్ ఎల్సీడీ. ఈ రెండు తేడాలు ఏంటంటే ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు, బ్యాక్ సైడ్ ఉంటుంది. అదే ఫ్రెండ్స్ తేడా. AMOLED డిస్ప్లేకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూడండి ఫ్రెండ్స్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్లస్ మళ్ళీ ఇందులో డార్క్ మోడ్ ఉంటుంది. ఇది ఆన్ చేసుకుని బ్యాటరీ చాలా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. AMOLED డిస్ప్లే అంటే అలా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, ఒక్కొక్క పిక్సెల్ కలిపి 1,00,000 పిక్సెల్స్ ఉంటాయి. ఈ పిక్సెల్స్ అన్ని ఇండివిజువల్గా AMOLED చేయగలుగుతుంది, ఇండివిజువల్గా ఒక్కొక్కటి తన కంట్రోల్లో పెట్టుకుంటుంది. అదే ఎల్సీడీలోకి వెళ్తే అన్ని యాక్టివ్లోనే పడిపోతాయి. ఇప్పుడు డిస్ప్లే ఆఫ్లో ఉంది కాబట్టి ఇన్యాక్టివ్ అయిపోయింది, ఇప్పుడు ఆన్ చేస్తాను అన్నీ యాక్టివ్ అవుతాయి ఫ్రెండ్స్. అదొక మైనస్ పాయింట్ అనవచ్చు, ఎందుకంటే అన్ని యాక్టివ్ మనకు అవసరం లేని యాక్టివ్ అయితే ఎందుకు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పెట్టేశాను డార్క్ మోడ్లో, ఇక్కడ చూడవచ్చు ఓన్లీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వరకే యాక్టివ్ అయింది, మిగతా అన్ని ఆఫ్ చేస్తుంది. దీనివల్ల పవర్ కన్సంప్షన్ చాలా రెట్లు తగ్గుతుంది, అదే స్పెషల్ ఇందులో. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్ఈడి ప్యానెల్తో వస్తుంది ఫ్రెండ్స్, అంటే దీనికి కూడా సేమ్ బ్యాక్ సైడ్ ప్యానెల్ చెప్పాను కదా ఫ్రెండ్స్, సీసీఎఫ్ఎల్ దాని ఆధారంగా చేసుకొని పనిచేయదు AMOLED డిస్ప్లే ఎలా పనిచేస్తుంది అంటే లైట్స్ ఆధారంగా, చిన్న ఎల్ఈడి లైట్స్ వల్ల ఆధారంగా చేసుకొని పిక్సెల్లా పనిచేస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్ లైట్ రిఫ్లెక్ట్ చేస్తుంది, సీసీఎఫ్ఎల్ బ్యాక్ లైట్ రిఫ్లెక్ట్ చేసి పనిచేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు తేడాలు. సూపర్ AMOLED అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సూపర్ AMOLED అంటే సేమ్ ఇదే, కాకపోతే అందులో కొంచెం వైబ్రేటివ్ ఉంటాయి కలర్, సేమ్ ఇదే. ఇది సూపర్ AMOLED ఫ్రెండ్స్, ఇది సూపర్ AMOLED, AMOLED అంటే సూపర్ AMOLED కొంచెం వైబ్రేటివ్ చేస్తుంది కలర్స్, ప్లస్ మళ్ళీ వీవింగ్ యాంగిల్స్ ఎటువైపు చూస్తే మీకు కరెక్ట్గా కనిపిస్తుంది. చూసారు ఫ్రెండ్స్, ఓన్లీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వరకే ఉంది, దీనివల్ల పవర్ కన్సంప్షన్ పెడుతుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలామంది ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇష్టపడుతారు కాబట్టి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఉంటుంది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇది వచ్చేసి MI-A3, ఇది వచ్చేసి Gionee P7 Max. కాబట్టి ఇది వచ్చేసి ఎల్సీడీ, ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే. ఇది వచ్చేసి సూపర్ AMOLED డిస్ప్లే. అంతే తేడా ఫ్రెండ్స్, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. AMOLEDకి సూపర్ AMOLED డిఫరెన్స్ ఏముండదు, రెండు సేమ్, కాకపోతే అందులో కొంచెం వైబ్రేట్ కనిపిస్తాయి కలర్స్. ఒకవేళ మీకు న్యాచురల్గా కావాలనుకుంటే ఐపీఎస్ కలిపి వెళ్ళొచ్చు. ఒకవేళ మీకు వైబ్రేట్ కలర్స్ అంటే కొంతమంది వైబ్రేట్ కూడా ఇష్టపడతారు, కొంతమంది న్యాచురల్ కూడా ఇష్టపడతారు, ఇప్పుడు మీరు దీనికి వెళ్ళొచ్చు ఎల్ఈడి సూపర్ AMOLED. ఈ రెండిట్లో పెద్ద డిఫరెన్స్, ఈ రెండిట్లో సరే ఫ్రెండ్, ఈ రెండిట్లో ఏది తీసుకోవాలో మీకు చెప్పాలంటే రెండు గెలిచినట్టే ఫ్రెండ్స్. నేనైతే రెండు గెలిచినట్టు చెప్తాను, ఎందుకంటే ఇది ఇందులో డార్క్ మోడ్ ఉంది, ప్లస్ మళ్ళీ ఇందులో బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది. ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే స్పెషల్ ఏంటంటే బ్రైట్నెస్, సన్లైట్లో తీసుకెళ్ళి పెట్టినా కానీ మీకు వైబ్రేట్గా ఉంటుంది, మంచిగా న్యాచురల్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇందులో కాకపోతే కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, అంటే సన్లైట్ తీసుకువెళ్ళి పెడితే అంతే తేడా ఫ్రెండ్స్, రెండు తేడా లేదు. ఇదైతే పవర్ కన్సంప్షన్ తక్కువ తీసుకుంటే, ఇది పవర్ కన్సంప్షన్ ఎక్కువ తీసుకుంటుంది. ఇది కొంచెం వైబ్రేట్ చేయగలిగితే ఇది వైబ్రేట్ చేయలేదు ఫ్రెండ్స్. ఇది అయితే న్యాచురల్గా ఉండదు, ఇది న్యాచురల్గా ఉంటుంది, అంతే తేడా. సో అవండి మీరే డిసైడ్ అవ్వాలి. నేనైతే ఏం చెప్పాలంటే నువ్వు ఏం తీసుకోవాలి అనుకుంటున్నారో మీరు అది తీసుకోండి. నేనైతే ఎల్సీడీ టెక్నాలజీలో ఇది బెస్ట్, ఎల్సీడీ ఐపీఎస్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇది ఎల్ఈడి టెక్నాలజీ సూపర్ AMOLED బెస్ట్. AMOLED అయినా సూపర్ AMOLED రెండిట్లో ఒకటే. అయితే మిగతా ఓఎల్ఈడి
టీఎఫ్టీ అవన్నీ వేస్ట్. ఎల్సీడీలో విన్నర్ ఇది ఐపీఎస్ ఎల్సీడీ. AMOLED కూడా కొంచెం రేట్ ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్, డిస్ప్లే కూడా రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈసారి ఏదైనా తీసుకునేటప్పుడు డిస్ప్లే ఒక లుక్ వేయండి ఫ్రెండ్స్. డిస్ప్లే లుక్ చాలా ఇంపార్టెంట్. ఇది మీరు ఏదైనా సెన్స్ చేయాలని కూడా ఈ డిస్ప్లేనే ఉండాలి. సెన్స్ చేయాలని, ఇమేజ్ సెన్స్ చేయాలని ఈ డిస్ప్లే ఉండాలి. సూపర్ AMOLED డార్క్ మోడ్ ఉంటుంది. దీనివల్ల మీకు పవర్ కన్సంప్షన్, మీకు పవర్ ఎక్కువ కావాలనుకుంటే ఇది తీసుకోండి ఫ్రెండ్స్. మీకు పవర్ తక్కువ కావాలనుకుంటే తక్కువ తీసుకోవాలనుకుంటే ఇది తీసుకోండి ఫ్రెండ్స్. పవర్ ఎక్కువగా కన్జంప్షన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదైతే ఐపీఎస్ వల్ల బ్రైట్నెస్ బెటర్. న్యాచురల్ కావాలనుకుంటే దీనికల్లి మీరు చూస్ చేసుకోవచ్చు. ఎల్సీడీలో బెస్ట్ ఐపీఎస్, AMOLEDలో బెస్ట్ ఎల్ఈడీలో బెస్ట్ AMOLED, సూపర్ AMOLED సేమ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో మీకు మంచి న్యూస్ అందించాను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఒకసారి డిస్ప్లే కలర్ లుక్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఒకటే ఆఫర్ చేయగలుగుతాను. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్స్ స్టార్ట్ అవబోతున్నాయి అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్లీ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ రోజే మీరు ఏదైనా ప్రోడక్ట్ బై చేస్తే తక్కువ రూపీస్కే పడుతుంది ఫ్రెండ్స్. ఈ టైంలో కొనాలి ఫ్రెండ్స్. మీరు డబ్బులు దాచుకొని చాలు ఇప్పుడు కొనేసేయండి ఫ్రెండ్స్. ఇన్ని రోజులు డబ్బులు దాచుకొని ఉంటారు, ఎప్పుడు ఆఫర్స్ వస్తాయని, దసరా ఆఫర్స్ అని. ఇప్పుడు వచ్చేసాయి ఫ్రెండ్స్, చాలా తక్కువ పడతాయి ఫ్రెండ్స్. ఎల్జీ డ్యూయల్ స్క్రీన్ అంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, 2 తలల ఫోన్. ఎల్జీ ఫ్రెండ్స్, అది 36,000 ఉండదు ఫస్ట్ తెచ్చినాక, కానీ అది ప్రైస్ డ్రాప్ అయి 19,000కే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అది కూడా మీరు కొనవచ్చు ఫ్లిప్కార్ట్లో. అండ్ మీకు సూపర్ కాయిన్స్ కూడా వస్తాయి, దాని ద్వారా మీకు స్పెండ్ చేసుకోవచ్చు. మళ్ళీ అమెజాన్లో కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఈ రేపటి నుంచి అనుకుంటున్నాను, 17 అక్టోబర్ అనుకుంటా, రేపే ఫ్రెండ్స్. రేపటి నుంచి అనుకుంటాను. 16 అక్టోబర్ ఈరోజు ఫ్రెండ్స్. 16 ఈరోజు 15 ఫ్రెండ్స్. అంటే 17 అంటే 2 days తర్వాత మీకు వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో. డిస్ప్లేకి ఒక లుక్ వేయండి. నెక్స్ట్ మీకు ర్యామ్, స్టోరేజ్ అవన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు కొంచెం టైం దొరకట్లేదు, అది ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. ఇట్లాంటి మరెన్నో వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. చాలా రకాలు చెప్తాను మీకు. కొన్ని ఐడియాస్ చెప్తాను, టెక్ న్యూస్ చెప్తాను. టెక్ న్యూస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్, కానీ నాకు ఎవరి దగ్గర సపోర్ట్ లేదు. సో నేను టెక్ న్యూస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్, నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి ఫ్రెండ్స్, మీ ఇష్టం అది. ఒకవేళ ఈ వీడియో మీకు 10 మందికి ఉపయోగపడాలంటే 10 మందితో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. 10 మందితో షేర్ చేసుకొని నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత కష్టపడి వీడియో తీసాను కాబట్టి 15 minutes కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా పెద్ద టాపిక్ ఇది, కాకపోతే మీకు 15 minutes చెప్పేస్తాను, మీకు బోర్ కొట్టకూడదని. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.